దయచేసి టెలికాస్ట్ చేయమాక ఈ బయట, నేను పార్టీ యాప్స్కి చెప్తాను, ఇది కొంచెం కట్ చేసి మీరు చేయొద్దు అని చెప్పేసి నేను వాళ్ళని బతులాడుకుని వెంటనే నేను పార్టీ యాప్స్లో ఉన్నటువంటి శ్యామ్ గారికి కాల్ చేసి, శ్యామ్ గారు మేము ఇట్లా ఈ బర్త్డే ఫంక్షన్కి వచ్చామండి, మీడియా ఉంది, ఈవిడ ఈ వర్డ్స్ యూజ్ చేశారు, దయచేసి మళ్ళీ నేను చెప్తే ఆపుతారో లేదు ఛానల్ వాళ్ళు, వాళ్ళకి కొంచెం మసాలా ఉంటే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి అని చెప్పేసి టెలికాస్ట్ చేస్తారేమో, మీరు కూడా చెప్పి ఆపండి అని చెప్పేసి చెప్తే శ్యామ్ గారు ఏం చేశారంటే టెలికాస్ట్ అవ్వనీయకుండా ఆపటంతో పాటు ఆ బయట తీసుకున్నారు. బయట తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి చూయించారు. పవన్ కళ్యాణ్ గారికి చూయించడంతో ఆ బయట గురించి చూయించడము, అదే టైంలో కేతన్ రెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి బయటికి పంపించిన సందర్భంలో ఈవిడ కొన్ని డిబేట్లు అటెండ్ అవుతూ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారిని భుజాన వేసుకుని మోసిందనమాట. మోస్తే ఆ 2 సందర్భాలను బేస్ చేసుకుని మాకు ఒక అధికార ప్రతినిధి మీటింగ్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేస్తే అందులో మేము ఈ రోజు పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అధికార ప్రతినిధుల మీటింగ్ లో ఉన్నారు. దాదాపు దగ్గర 24 మంది ఉన్నాం మేము ఆ రోజు. బయటికి వెళ్ళిన కొబ్బరివాడ కత్తి కూడా అదే మీటింగ్ లో ఉంది. 23 మంది దాకా ఉంటే మేము ఆ రోజు క్లియర్లీ